సర్వీస్ అంటే అప్పుడు సంభవం కుదరలేదు. అదే మీరు బాగా చదువుకునే వాళ్ళు కదా, ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు కష్టపడి. హీరోనా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు అనుకుంటారు. కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక్క అమ్మాయి అనలేదు నన్ను అలా. అప్పుడు ఇప్పుడు మీరందరూ అన్నారు, ఎంత సంతోషంగా ఉంది అసలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే జాన్ 11th రోజు ఆదిత్య కాలేజ్కి వెళ్ళామన్నమాట, కలర్స్ ఈవెంట్కి. యాక్చువల్గా ఈ ఈవెంట్ వచ్చేసి 3 days ఉంటుంది. మేమైతే లాస్ట్ డే వెళ్ళాం. లాస్ట్ డే వీకెండ్ వచ్చింది కాబట్టి కలిసి వచ్చిందని ఆ రోజు వెళ్దాం అనుకున్నాం అనమాట. సో వీడియో అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఈవెంట్కి అయితే ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. లైక్ సేమ్ కాలేజే అవనవసరం లేదు. అందుకే సాయిని ఇంకా మనీ అన్నిని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. మేమైతే ఆఫ్టర్నూన్ 2:30కి అలాగే స్టార్ట్ అయ్యామన్నమాట. రాజమండ్రి నుండి మా కాలేజ్కి వచ్చేసి 1.5 hours జర్నీ ఉంటుంది. కానీ ఆ రోజు పొంగల్ ముందు వీకెండ్ అవడం వల్ల ఏంటో రోడ్స్ అన్నీ చాలా రష్గా ఉన్నాయి, చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. కాలేజ్కి రీచ్ అయ్యేసరికి 4:30 అలాగైంది. బట్ కాలేజ్ ముందు ఇంకా చాలా ట్రాఫిక్ ఉందనమాట. అక్కడే 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. సో లోపలికి వెళ్ళేసరికి 5:30 అలా అయిందనమాట. సో హియర్ కమ్స్ మై కాలేజ్, ఆదిత్య యూనివర్సిటీ. ఇక్కడే నేను బీటెక్ కంప్లీట్ చేశాను అనమాట. ఆఫ్టర్ 4 years అయితే మళ్ళీ నేను మా కాలేజ్కి వెళ్తున్నా. సో కాలేజ్ బయట అయితే హడావుడి ఇలా ఉందనమాట. చూడాలి లోపల ఎలా ఉంటుంది. పార్కింగ్ అయితే ఫుల్ బైక్స్తో కార్స్తో నిండిపోయింది. చూస్తున్నారు కదా ఎంట్రీలోనే ఎన్ని బైక్స్ అండ్ ఎన్ని కార్స్ ఉన్నాయో. ఆ పర్టికులర్ డే అయితే 50,000 members వచ్చారంట ఈవెంట్కి. అండ్ ఆ రోజు వచ్చేసి కిరణ్ అబ్బవరం గారు చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట. ఇంకా మేము కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళగానే ఫుల్ జాతర వైబ్ ఉండింది. కొంతసేపు అయితే కాలేజ్లో ఉన్నానా జాతరకి వెళ్ళానా అని ఏం అర్థం కాలేదు. బట్ ఈవెంట్ అయితే కలర్స్ పేరుకి తగ్గట్టుగానే చాలా కలర్ఫుల్గా ఉండింది. సో ఈ ఈవెంట్ అయితే ఆఫ్టర్ 9 years మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారంట. ఇంతకుముందు అయితే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేసేవారంట. బట్ మా లక్ ఏంటో మేము కాలేజీలో ఉన్న రోజులు అయితే చేయలేదు. కరెక్ట్గా మేము జాయిన్ అయ్యే ముందు ఇయరే ఈవెంట్ ఏదో అంటే గొడవలు అయ్యి ఆపేశారంట. సో మళ్ళీ 9 years తర్వాత ఇప్పుడు చేస్తున్నారు. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అన్నట్టు వెళ్ళామన్నమాట నేను మా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్ కాల్ చేసి నీకు ప్లేస్ చూసాను ముందు వచ్చేయని చెప్పింది అనమాట. సో డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బిస్కెట్ అయిందనమాట. ఏంటంటే కాల్స్ కలవలేదు, అంటే సిగ్నల్ లేదనమాట. సో మా ఫ్రెండ్ ఎక్కడ కూర్చుందో నాకు కనబడలేదు. 1.5 hours అలా అయితే బ్యాక్ సైడ్ నిలబడ్డాం నేను సాయి. సో సాడ్ కదా. ఇప్పుడు నువ్వు అడిగిన వాడే పాడుకొని వచ్చి అవునా పిలవడానికి నేను రెడీ, వినడానికి నువ్వు రెడీయా? మరి నేను రెడీ, ఆడియన్స్ మీరు రెడీయా? వాళ్ళు ఎప్పుడో రెడీ తోక చుక్కలు విన్నాం కానీ ప్రత్యక్షంగా ఆదిత్య కలర్స్ తో నేను చూస్తున్నాము. All the students to please be seated in their chairs.
మావ నాకు పిచ్చారా? రే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం కాదురా, నయం అయిపోతుందిరా, నో ప్రాబ్లం. ఎవరు నువ్వు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాగా. మీ సిగ్గు శవాలు ఎత్తుకోబోరు. కంటిన్యూస్గా ఈవెంట్స్ అయితే అలా జరుగుతూనే ఉన్నాయి. నైట్ 7:30 ఆ టైంకి అయితే కిరణ్ అబ్బవరం గారు వచ్చారనమాట. సో ఆయన స్పీచ్ అయితే నేను మొత్తం పెట్టలేను కానీ కొంచెం యాడ్ చేస్తాను లాస్ట్లో. కానీ ఆయన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. ఏంటంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో రాజావారు రాణివారు రిలీజ్ అయినప్పుడు మా కాలేజ్ ప్రమోషన్స్కి వద్దాం అనుకున్నారంట. బట్ ఆ టైంలో మా కాలేజ్ చైర్మన్ అలో చేయలేదంట ప్రమోషన్స్ చేసుకోవడానికి. లైక్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కుదరదని చెప్పారంట. బట్ ఆయన ఏం చేశారంటే కాలేజ్ బస్లో ఎక్కి మూవీని అయితే ప్రమోట్ చేసుకున్నారు. ఆ వీడియో అప్పట్లో చాలా వైరల్ కూడా అయింది. ఆ ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకున్నారు స్టేజ్ మీద. బాగా కాలినట్టుంది ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే కార్ రిలీజ్ అయిన తర్వాత చాలా ఫేమ్ వచ్చింది కదా, మళ్ళీ ఆయన్నే చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేశారు. అదిరా సక్సెస్ అనిపించింది నాకైతే. ఆయన స్పీచ్ కూడా చాలా మోటివేట్ అయ్యేటట్టే చెప్పారు, కొంచెం ఇన్స్పిరేషన్గా కూడా అనిపించింది. Give him a thunderous round of applause as he joins us on stage. I now would like to invite our energetic and inspiring Pro-Chancellor Aditya University, Dr. N. Today's star, Kiran Abbaram garu. Wonderful good evening to everyone. So how is the day 3? 1 బాగుందా, 2 బాగుందా, 3 బాగుందా? అన్ని బాగున్నాయా? ఈ వేదిక మీద ఒక డిఫరెంట్ కలయిక ఒకటి ఉంది. ఏంటంటే ఇద్దరు గెస్ట్లు కూడా ఒకటే ఊరు చెందిన వాళ్ళు. అది ఇక్కడికి వచ్చేవరకు నాకు తెలియదు, ఇద్దరు రాయచోటి అంట. ఇద్దరు బీటెక్ చేశారు.
సంభవం కుదరలేదు. అదే మీరు బాగా చదువుకునే వాళ్ళు కదా, ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు కష్టపడి, ఆ టైంలో కుదరలేదు. తర్వాత ఆయన చెప్పారనమాట, అదే నువ్వు గోదావరి జిల్లాలకు వెళ్తున్నావా, ఖచ్చితంగా ఆదిత్య కాలేజ్కి వెళ్ళాల్సిందే నువ్వు అని చెప్పి ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన డిసిప్లిన్ గురించి నేను విన్నాను. ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ సార్. అక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ అయ్యారంటే చిన్న విషయం కాదు సార్. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ హియర్ సార్. అలాగే మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇంకేం చెప్పండి, ఇంకేంటి, ఏం మాట్లాడదాం అంటే కలర్స్ ఈవెంట్ అంటే మామూలుగా పేరులోనే ఏదో కలర్స్ అంటే నిగనిగలు ఆడిపోతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇటు చూసినా ఇక్కడ ఉన్నారు, ఇటు చూసినా ఇక్కడ ఉన్నారు, మొత్తం అంతా ఏంటండి హీరోనా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఎంత ఆనందంగా కాలేజ్ లో చదువుకునేటప్పుడు ఒక్క అమ్మాయి అనలేదు నన్ను అలా. అప్పుడు ఇప్పుడు మీరు అందరూ అన్నారు, ఎంత సంతోషంగా ఉంది అసలు. వెరీ హ్యాపీ. ఫస్ట్లీ మీ కాలేజ్ గురించి చెప్పాలి. ఆదిత్య కాలేజ్ అంటే ఎంత ఫేమస్ నన్ను అడిగితే నేనే చెప్తాను, కరెక్ట్ గా చెప్పగలను. నాకు తెలిసి రాజావారి రాణి గారి దగ్గర నుంచి నిన్న కా సినిమా వరకు నేను ఒక 50 కాలేజీలు తిరిగాను, కానీ ఆదిత్యకి రావడానికి చాలా ప్రయత్నించాను. ఈ రోజు వచ్చాను. మీకు చాలా మంది గుర్తుంటే ఇందాక సార్ అన్నట్టు అరే కాలేజ్కి రావడానికి. కిరణ్ అబ్బవరం స్పీచ్ అయిపోయిన తర్వాత అయితే మేము బయటకు వచ్చేసాం ఏమైనా తిందామని. అప్పటికే టైం 11:30 అలా అయింది అనుకుంటా. సో ఈ ఈవెంట్లో ఏంటంటే 100కి పైగా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారంట. అవన్నీ కూడా స్టూడెంట్సే ఆప్షన్ వేసుకుని పెట్టారు. సో మేమైతే ఆ రోజు వెజ్ అనమాట, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది ఆ టైంకి తీసుకున్నాం. వెజ్జెస్ విడిగా కుక్ చేసి రైస్లో కలిపేసినట్టు ఉందనమాట. మళ్ళీ వెజిటేబుల్స్ అంటే ఏయో అనుకున్నారు, జస్ట్ క్యాప్సికమ్ ఒకటే కనిపించింది నాకైతే. అండ్ చూసారు కదా సాయి ఫస్టే వెంట్రుక అయితే తీసాడు అందులోంచి, కానీ ఇంకా చేసేది ఏం లేక ఆ ఫుడ్ అయితే తినేసాం. నెక్స్ట్ అయితే ఆదిత్య జాతర చూడొచ్చు మీరు ఇక్కడ. లైక్ జాతరలో పెట్టే జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ అలాంటివన్నీ పెట్టారనమాట. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. 50,000+ క్రౌడ్ వచ్చినా కానీ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా అవ్వలేదంట ఈసారి. అండ్ చాలా నీట్గా కూడా ఉండింది. అంతమంది వచ్చిన ఫుడ్ అవి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారనమాట. సో సరౌండింగ్స్ అన్నీ కూడా నీట్గా చూసుకున్నారు ఈవెంట్ 3 days కూడా. ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారిని ట్రై చేశారంట చీఫ్ గెస్ట్ కింద, బట్ సంభవ్ ఆయన అయితే రాలేదు. ఇంకా ఆయన వచ్చుంటే ఇంకా పోనకాలే అనుకుంటా. క్రౌడ్ ఇంకా డబుల్ అయ్యేదేమో, 1 lakh+ అయిపోయారేమో. అప్పుడు సిచ్యువేషన్స్ వేరే ఉండేవి. సో ఇంక ఇక్కడ విషయానికి వస్తే మేమైతే బ్రేక్ డ్యాన్స్ ఎక్కామన్నమాట. ఇక్కడ కాస్ట్ అయితే మామూలుగా లేవు, బయటతో కంపేర్ చేస్తే డబ్బులు పెట్టారు. సో జెయింట్ వీల్ అవి ఎందుకు రిస్క్, అసలే నాకు భయం అని చెప్పి బ్రేక్ డ్యాన్స్ ఎక్కామన్నమాట. ఇది కూడా ఒక భయంగానే ఉంది, నార్మల్గా లేదు. అంటే కప్ అండ్ సాసర్ అలా బ్రేక్ డ్యాన్స్ లాగా లేదు, పైకి కొంచెం లిఫ్ట్ అయ్యి తిరుగుతుంది అనమాట. ఇది కూడా కొంచెం భయం వేసింది. అది ఎక్కేసిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళతో కూడా చిట్ చాట్ చేసేసి 12 అలా అయితే రమ్య వాళ్ళని దింపేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటికి రీచ్ అయ్యేసరికి 1:32 అయ్యింది ఆ రోజు నైట్. ఇంకా ఆ టైంలో వీడియో ఏం తీయలేదు. మనీ అన్ని కబుర్లు చెప్తుంటే సాయి డ్రైవింగ్ చేసుకున్నాడు, నేనేమో మంచిగా వెనకాల సీట్లో అయితే బజ్జినిపోయాను. సింబాని అయితే ఇంట్లోనే వదిలేసి వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గానే వచ్చామని చెప్పచ్చు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బజ్జినిపోయాం. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।